అవరు బంగారం పొద్దుగాలే రోడ్డు మీద తీసుకుపోతే వద్దురా నాయనా అన్న ఇప్పుడు ఏమైందో చూడు పిచ్చి పిచ్చి రంగులని మీద పోసారు. ఏం చేద్దాంరా బాబు, పండుగ పూట ఏం చెప్పలేమురా, ఎవరు ఏమో అనలేము, గట్లనే ఉంటాయి. ఇగో పబ్లిక్ ముందుగాలైతే అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇక ఇవాళ మేము కూడా పండుగ జరుపుకుందామా వద్దా అని ఆలోచన చేసుకుంటూ అవతలి పోయేసరికి పండుగ మాత్రం ధూమ్ధామ్ అవుతుంది. అట్లా చేసుకుంటే కొంతమంది పొరగాలను పండుగ ఎట్లయితుంది ఏం కదా, అసలు ఒకప్పుడు పండుగ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే గట్లా అనుకుందామని లోపల ఏం కలిచారు వాడేవాడు వచ్చి బాయ్ అని చెప్పేసి బోరాన్ అని మొత్తం అది ఏంద్రా కల్తీ రంగులు పెట్టిండు. కల్తీ రంగులు అని మీద వేసేసిండు. మొత్తం ఆగం అయిపోయింది, జుట్టు మొత్తం ఉతకపోయింది ఎడికాడికి. అయితే ఇదే ఆలోచనతోటి పబ్లిక్ మరి ఇవాళ పండుగ ఎట్లా అవుతుంది ఏం కథ వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఒకప్పుడు పండుగ ఎట్లా జరిగింది ఇప్పుడైతే అవన్నీ ఒకటి అరుచుకున్నది. రైట్ దోస్తులు, ఇగో ఇవాళ అయితే మనం ఈ ట్యాంక్ బండ్ పక్క పోంటి ఇగో ఇదేందో ప్లేస్ అయితే తెలియదు కానీ మంచి ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ పోరగాలు యూత్ పోరగాలు అయితే ఘోరంగా ఉన్నారు. అసలు హోలీ పండుగ ధూమ్ధామ్ చేస్తారు. అయితే పోతాంటే ఒక అన్నని అడుగుదామని లోపల అన్న ఒకసారి నేను కూడా ఏమైనా మాట్లాడితే జర నా వాయిస్ తీసుకో అన్నాడు. అన్న నమస్తే, హ్యాపీ హోలీ. అబ్బా మంచిగా ఉన్నాయి రంగులతోటి. అబ్బా మామని కూడా సెకండ్ ఇచ్చేసి హ్యాపీ హోలీ అన్న. ఎక్కడి నుంచి వచ్చినావు అన్న? నాది నేను బాగ్లిగంపల్లికి వచ్చినానా. మరి ఇట్లా మంచిగా అవుతుంది అన్న హోలీ పండుగ? ప్రశాంతంగా బ్రహ్మాండంగా అక్కడ ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మంచి రంగులు ఉన్నాయి. అనుకునేది వేరా, నేను అనుకునేది లేదు. నేను పూసుకునే కలర్ల గురించే మాట్లాడినా, ఓన్లీ పూసుకునే కలర్. అరే బాబు నువ్వు అన్ననేమన్నా అడుగుతావా? అన్న లైటింగ్ కొట్ట నీకు వచ్చిన అన్న. లైటింగ్ కొడదామంటే ఆల్రెడీ ఫుల్ కొడతాను. ఇప్పుడు నేనేం కొట్టాను? సూర్యుడు కాక కొడుతున్నా లైటింగ్ కొడుతుండు. ఆ నుంచి కొడుతుంటే నేను కొడితే నన్ను కొడితే ఎవడు దిక్కు దివాన్ లేదన్నా, నన్ను కొడతారు. అన్న ఒకప్పుడు హోలీ పండుగ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అన్న హోలీ పండుగ? ఒకప్పుడు హోలీ పండుగ అంటే మోదుగు పూలతోలి శాస్త్రీయ పరంగా చాలా చక్కగా ఒక వాయు వరుస లేకుండా చాలా మంచి కుల మత తారతమ్యాలు లేకుండా చేసుకున్నారు. కానీ ఇప్పుడు హోలీ పండుగ అంటే ఈవెంట్స్ అనే కాకుండా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటా అనేది ఒకటి అవుతుంది. రెండోది ఏంటంటే అసలు ప్రధానంగా హోలీ పండుగ ఏంటంటే, జోక్స్ అవే పాటు పక్క పెడితే ప్రధానంగా హోలీ పండుగ అంటే రంగులతోని మన జీవితంలో రంగులు నిండాలని చెప్పేసి రంగుల మలంగా ఉండాలని హోలీ పండుగ చేసుకుంటాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి తర్వాత పైసలు కాదు, పైసలు నాయి రంగి పెట్టినావు కదా అన్న. నేను కొద్దిగా తెల్లగా కనపడాలన్నా కర్రగా అయినా మామూలు కెమెరాలు మంచిగా చూపెట్టు, జూమ్ చేయి. మరీ దగ్గర చూపెట్టావు బాగోడు. తెల్లగా వస్తున్నాగా నీకేందన్నా అన్న 10 పాస్ అయినాను. నేను 10 పాస్ అయినాక ఎల్ఎల్బి చేసినాను. అవు అన్న ఎల్ఎల్బి చేసిండు కాబట్టి ఒకప్పుడు హోలీ పండుగ ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అని బరాబర్ చెప్పాడు. అన్న నీ ఎమ్మడి సోపతి ఎవరు రాలే అన్న? అందరు నా సోపతే. ఓసారి రమ్మని అదే మాట్లాడదాం. రారి మాట్లాడదాం. అన్న కాదు మా వాళ్ళని కవర్ చేయరు. కొద్దిగా మా వాళ్ళు 10th ఫెయిల్. మీకు జోహార్లు. అక్క ఒకప్పుడు హోలీ పండుగ ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లా అవుతుంది అక్క? అప్పటికంటే ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. అప్పటికంటే ఇప్పుడు మంచిగా జరుగుతుందా? ట్రెండ్ మారింది కదా అక్క. ఏం చేసుకునేది అక్క? అదేదో చెట్టు ఫ్లవర్స్ అని చెప్పేసి అవి తీసుకొచ్చి మోదుగు చెట్టు అక్క. మోదుగు చెట్టు అప్పుడు మంచిగా ఉండే అక్క. ఇప్పుడు రంగులు పూసుడు లేదక్క. కోడిగుడ్లు అదేంది ఇంకా పిస రంగులు పెట్టి ఆగమాగం చేస్తారు అక్క. ఇప్పుడు ఎట్లా మంచిగా అనిపిస్తుందా మరి? ఇట్లా బాగుంది, ఎంజాయ్మెంట్ ఉంది. ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చి అక్క మీరు పండుగ చేసుకోనికి? ఇక్కడే ఉంటాం మేము. ఇక్కడ పక్క పంటే ఉంటారా? మరి ఇప్పుడు మన రంగులు కాకుండా ఇంకా నీళ్ళు కోడిగుడ్లు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. హ్యాపీ హోలీ పబ్లిక్. గిలాన్ అనుకో ఆగండి, వీళ్ళందరూ ఏం చేస్తుండ్రు? అవును, మొత్తం నెక్లెస్ పైన హంగామా. జియాగూడ ఇంకా చాలా మంది ఉన్నా తీసుకొని వస్తే సరిపోరు అంటున్నా నేను. అంతే అక్క. ఏడికెళ్ళి వచ్చినావు? పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటా. అంత దూరంకి వెళ్ళి వచ్చినావు అక్క? ఇక్కడే కదా దగ్గరనేనా? మనకు తెలియక అడిగినాం. అక్క ఒకప్పుడు హోలీ పండుగ ఎట్లున్నది, ఇవాళ ఎట్లున్నది మరి?
ముందు అంటే ఏం ఇంట్లో ఆడుకుంటుండే, ఇప్పుడు కొంచెం ఈవెంట్ అలా ఉంటుంది, ఈవెంట్లో సెలబ్రేషన్ చేస్తాం. పైసలు పొంద పెట్టుడే కక్కమ్మ. అంత పైసలు వేస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. అంటే మనం నార్మల్గా రంగులు అవన్నీ పూసుకుని డీజే పెట్టుకొని ఇంట్లో ఆడుకోవచ్చు కదా, అదే బెస్ట్ కదా. ఇంకా ఇలా ఇక్కడ పైసలు పెట్టి అన్ని రంగులు. అదే ఇంట్లో ఆడుకోవడమే బెస్ట్, ఫ్యామిలీ మెంబర్స్తో ఆడుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంతమంది పోరీలు వస్తుంది కాక నాకు. ఓరు వారు ఆగురా, మా బాబుగాడు ఫోరియల్ అనగానే సిగ్గుపడతాడు. అక్క కొడుక రారా తమ్ముడు దా. అక్క బావ రాలే, వచ్చిండు ఏడున్నాడు ఎనుకున్నాడా? బావగారికి నమస్కారం. బావా ఇటు రావా, బావా ఇటు రావా. బావా హ్యాపీ హోలీ అక్క. మరి ఇగో ఇప్పుడు జర ఈ ట్రెండ్ మారింది, అన్ని రంగులు కోడిగుడ్లకి ఇవి చేస్తాలి, ఇది మంచిగా అనిపిస్తుంది అక్క. కోడిగుడ్డు అయితే నాకు ఏమి ఇష్టం లేదు, కలర్స్ అంటే ఓకే, ముందు నుంచి ఉంది కదా కలర్స్. ఏ క్లాస్? 7th క్లాస్. పాస్ అయినవా? ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు ఇంకా. మావాడు 10th పేలు జర ఏమనుకోకరు, మావానికి అడగనికి వస్తలేదు. తమ్ముడు మరి పండుగ మంచిగా చేసుకున్నావా? ఇక పక్కన చూసుకుంటే అయితే అక్క వాళ్ళు ఉన్నారు. అక్క జర ఏమనుకోకరు, ఏడికి వెళ్ళొచ్చు అక్క. అక్క యూసఫ్ కూడా హోలీ పండుగ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటా అక్క. చాలా బాగా సెలబ్రేషన్. అక్క ఏమనుకోకపోతే ఒక మాట, హ్యాపీ హోలీ. సేమ్ టు యూ. అందంగా ఉన్నారు అక్క. థ్యాంక్ యూ. అక్క మంచిగా చెప్పింది. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండె. అక్క మీరేడికి వెళ్ళొచ్చు? యూసఫ్ కూడా. ఎవరితో వచ్చారు? ఫ్రెండ్స్ వచ్చినాం. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు ఫుల్గా. ఏమన్నా తిన్నారా? పొద్దుగాలకి వెళ్ళి నుంచి ఎగురుడు తిన్నాం, తినే వచ్చినాం. ఇక్కడ హోలీ పండుగ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? మంచిగానే చేసుకొని అయిపోయింది, బయటకు వచ్చి కూర్చున్నాం, ఇంకా వెళ్ళనీకే. వెళ్ళాలి మంచి కళ్ళజోడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అఖిల దగ్గర జరుగు. అందరం చూడు, ఇగో 1 2 3 4 సెల్ఫీ. ఒకప్పుడు హోలీ పండుగ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అంటే ఒకప్పుడు అంటే అంత సెలబ్రేషన్ చేసుకుంటుండే కాదు, ఇప్పుడైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఒకప్పుడు హోలీ అనగానే పువ్వులతోటి మంచిగా కలర్లతోటి పూసుకునేది, ఇప్పుడు మొత్తం కోడిగుడ్లు అట్లనే గ్రీస్ కూడా పెట్టుకుంటారు ఈ మధ్యలో. దీని మీద ఏమంటారు అక్క మళ్ళీ మీరు? అక్క ఏమడిగినా స్మైల్ ఒకటి మాత్రం మస్తు ఇస్తుంది. నా గుండెనేమో గిల్లిపోమాకే. అక్క ఇంకా మరి ఎవరెవరు వచ్చారు అక్క మీతోటి? ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్సా? మొత్తం ఊతేనా, పెళ్ళైందా? యూతే కదా మొత్తం అయితే. అక్క మీరు పొద్దుడికి ఏమైనా తిన్నారా? ఏం తిన్నారు? టిఫిన్ తినేసి వచ్చినాం. మళ్ళీ ఎన్ని గంటలకు పోతారు అక్క ఇంటికి? ఓ అక్క అక్క ఒక ఫోటో సెల్ఫీ ప్లీజ్ అక్క, ఒక్క ఫోటో. అప్పరే దెబ్బ ఇద్దరు మొత్తలేమా? నేను కరెక్ట్ టైంకి ఫోన్ బ్యాటరీ అయిపోతాయి, అదే పెద్ద కోసం నాకు. అక్క ఇంకా మా ఛానల్కి ఏమన్నా చెప్తారా అక్క? మా ఛానల్ పురాలోకల్ అక్క మాది. విషయం చెప్పుర్రు అక్క ఒకటి, మీ స్టైల్, అందమైన స్టైల్. ఓకే, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ అక్క, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ అక్క, హ్యాపీ హోలీ. రైట్. ఇక ఇవాళ గీడ అన్న అయితే మంచిగా పురుషోత్తో కూర్చున్నాడు, అందరు పాటలు పెట్టుకొని ఆగమాగం డ్యాన్స్ అవుతా అంటే జ్ఞాన మాత్రం నిమ్మలంగా కూర్చున్నాడు. అరే బాబా ఆగురా బాయ్, అన్నని ఏమన్నా అన్న ఏడికెళ్ళి వచ్చినావు? కర్ణాటక. మరి హోలీ పండుగ ఎట్లా మంచిగా జరుగుతుంది అన్న? ఎక్సలెంట్, ఫుల్ అన్న. ఇంతకుముందుకు నేను వచ్చే ముందుకు మిమ్మల్ని అడిగితే మీరు తెలుగు కాదన్నారు అన్న, తెలుగు అన్నిటికి సమానం అని చెప్తున్నారు. नहीं आता जी भाई, जरा जरा आता इसलिए बोले पहले से। ఇంతసేపు బాగానే మాట్లాడినావు కదా? थोड़ा थोड़ा आता बोल के क्या तो बोले तो फिर टीवी ना इसलिए हो प्रॉब्लम। थोड़ा मैं क्या बोल रहा हूँ, ये कैसा लग रहा हो रंगला कलर? ये कैसा लग रहा हो रंगला कलर? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? फुल एंजॉयमेंट एंजॉयमेंट. अब हैदराबाद में दूరం के लोचुలు है. नहीं दूరం के लिए వచ్చినాము. दूరం के लोचुలు హిందీ వస్తుంది నాకు ఇట్లా. ఇంకా మళ్ళీ ఎవరెవరు వచ్చులు మీతో? कौन आए? पूरे फ्रेंड है. पूरा फ्रेंड आए. कहाँ है उन लोग? अरे यहाँ बाजू में बात करते, बहुत क्लियर बात करते. वो पुराना होली है ना, पुराना होली और अभी ये होली कैसे लग रहा? फर्स्ट टाइम आए अभी हम यहाँ. फर्स्ट टाइम आए. वो पुराना होली अच्छा है, ये होली अच्छा है? फर्स्ट टाइम आए तो नहीं देखे, ये होली अच्छा दिख रहा हमारे को. ये होली अच्छा दिख रहा है. ಮಾತಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲ. ರೆಡಿ ಅನ್ನಗದ್ರ ನೀವು ನೋಡಿ ಕಿನ್ನ ಹೋಲಿ ಕಾದ್ರ ಒಮ್ಲೆ ಉನ್ನೆ ಹೋಲಿ
నన్ను కన్నడ మాట్లాడతా తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా అన్న హోలీ పండుగ ఎట్లా మంచిగా అనిపిస్తుంది అన్న అంత మంచిగా నన్ను కన్నడ సాంగ్ వేయాలి అన్నాడు కన్నడ సాంగ్ వేయాలి అన్న ఏం కదన్న మనం మాట్లాడి సెట్ చేద్దామన్న అన్న ఒకప్పుడు హోలీ ఎట్లుండి ఇప్పుడు ఎట్లుండే అన్న హోలీ ఓలేం బాగానే ఉంది కానీ అంతేనా కానీ తెలుగు మస్తు మాట్లాడుతున్నావు అన్న అన్న హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ బ్రో. అరే ఏంద్రా బైక్ పోరాలం భయపెట్టించినావు భయపడి కాదు ఉరుకుతారు. ఉరుకుతారు రా నీ ముఖం చూసి ఉరుకుతా అరే అన్న ఉన్నాడు అన్నకి వెళ్ళిపోతాను అరే అన్నతో మాట్లాడు అన్న హ్యాపీ హోలీనా అన్న బాగా మాట్లాడతా అన్న ఎవరైతే ఏమన్నా హ్యాపీ హోలీనా అన్నయ్య సూపే పన్నీరు అన్నయ్య మాటే అన్నయ్య అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న హోలీ పండుగ ఇయ్యాల మస్తు అంటే మస్తు అన్న మస్తు అంటే ఈవెంట్స్ జబర్దస్త్ ఉంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం భర్పూర్ ఎంజాయ్ చేస్తున్నాం పొట్టుపాటు ఖాళీ హంగామా అంట ఇక ఓకే రైట్ అన్న ఒకప్పుడు హోలీ పండుగ ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నా అన్న అన్న ఇవేమంటాను కానీ అప్పుడే మంచిగా ఉంటున్నాయి అన్న అబ్బా, ఏం చెప్పినావు అన్న ఈవెంట్లకు వచ్చి పైసలు పెట్టే బదులు గల్లీలో దిల్దార్ మంచిగా చేస్తుండే బాబా, ఏం చెప్పినావు అన్న గల్లీలో మాకి ఒక్కడికి అనిపిస్తలేదు ఇప్పుడు ఈవెంట్లో పైసలు పెట్టి రావాల్సి వస్తుంది ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా కానీ నేను 100 మందిని అడిగినాను అరే అవురా బాయ్ సెట్ ఉన్నావు మొత్తం అన్న నేను 100 మందిని అడిగినానా ఎవరు ఇట్లా చెప్పలే అన్న అందరు ఇవ్వాలని మంచిగా ఉన్నా అన్నారు కానీ నువ్వు మస్తు చెప్పినావు అన్న. అప్పటిది భయానికి గుట్లు వేయడంటే ఆడ కొడుతుండే హల్చల్ మస్తు ఉంటుండే ఒకప్పుడు ఇప్పుడు మొత్తం అంతా ట్రెండింగ్ అన్న మరి ఇక ప్రతి ఒక్కటి పాస్ అయిపోయింది బా ఏం చేస్తాం ఇక అందరు వచ్చి ఈవెంట్లో ఆడుతారు అన్న ఏమనుకోనంటే ఒక మాట అడుగుతా పొలతో వచ్చినావా సింగిల్గానా ఊర్లతోనే వస్తాం మనం రైట్ ఇక ఇక్కడ అక్కోళ్ళు అన్నోళ్ళు అయితే మంచిగా కూర్చున్నారు పెద్ద పెద్ద కనబడతారు అక్క అన్న మరి పండుగ ఎట్లా చేసుకుంటారు హ్యాపీ హోలీ అందరికి ఎట్లా ఎట్లా చేసుకుంటారు పండుగ మంచిగా చేస్తాం మంచిగా చేస్తా అక్క సెలవు తీసాక నువ్వు हिंदी में పండుగ కైసా చేసుడు कैसे చేస్తున్నా మీరు हाँ बहुत अच्छा लगा और हम अंदर गए थे डांस किया 2 घंटे बिताए और बाहर आ गए ఏం చెప్పినావు నాకేం అర్థమైతే కానీ సరే కానీ ముద్దుగా మాట్లాడిందిలే. మంచిగా మాట్లాడి అక్క హ్యాపీ హోలీ కైసా పండుగ కైసే కైసే బాగుంది ఎప్పుడు వచ్చిల్లు అక్క 11 o'clockకి వచ్చినాం ఏడుకెళ్ళి వచ్చిల్లు ఈడ్ నుంచే ఏడుకెళ్ళి అంటే ఇడికెళ్ళి అంటుంది అరే అక్క మరి ఒకప్పుడు పండుగ ఎట్లుండే హోలీ పండుగ ఇప్పుడు ఎట్లున్నాయి తెలియదు మంచి ఆన్సర్ చెప్పినావు ఇంకేమని हमारा ये चैनल पूरा लोकल ही है सब సాయంత్రం में देखो वीडियो అందరు సాయంత్రం చూడరు అరే బాబు ఇంకేమన్నా అడుగుతారా వీళ్ళను నీ చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది వీడు మాటలు తక్కువ సిగ్గెక్కుంటే మరి సిగ్గెక్కుంటుంది అరే మస్తు మంది ఉన్నారు అయ్యా పొరగాలు అయితే నల్లదాలు తీరా లేకపోతే లోకమంతా నల్ల కనబడుతుంది నీకు వీందో వెళ్ళి ఉన్నది సరే మరి అందరికి హ్యాపీ హోలీ థ్యాంక్ యూ రైట్ హ్యాపీ హోలీ ఉంటానా పోతానా అందరు చూడరు సాయంత్రం ఏ బంగారం నువ్వు చెప్పరా ఇంట్రో ఇక్కడ చూడు ఓకే రైట్ సిగ్గుపడద్దు ఇక్కడ చూసినాక వెనక్కి చూడు సిగ్గు అవుతుందిలే. ఆగో ఇప్పుడు మన ఏంది రాధలు కాదు గోపికలు ఎంతమంది ఉంటే కృష్ణుడు ఒక్కడా అన్నట్టుగా రావణం నుంచి కృష్ణుడు వచ్చాడే ఒక్కడే సింగిల్ సింహం ఉన్నది సింగిల్ సింహం అడుగుదా హ్యాపీ హోలీ అన్న ముందు అలా అన్న ఎట్లా జరుపుకుంటారు పండుగ చాలా బాగా జరుపుకుంటాం హోలీ అన్న ఒకప్పుడు హోలీ పండుగ ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుండేది ఒకప్పుడు బురద ఉండే ఇప్పుడు కలర్లు ఉంది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు బాబు నువ్వు మాట్లాడరా పాపం ఫీల్ అన్నట్టున్నారు ఎక్కడ బురద ఏముందని ముందు చిన్నప్పుడు బురదతో ఆడుతుండే కదా అప్పుడు కలర్లు తక్కువ ఇప్పుడు కలర్లు ఎక్కువైనాయి మొత్తానికి మున్సిపాలిటీ నీళ్ళతోటి హోలీ ఆడుకుంటున్నాం గదే కదా ఈడైతే ట్యాంక్ బండ్ నీళ్ళు ఆడుతున్నాం ట్యాంక్ బండ్ నీళ్ళు మరీ కమ్మని రాసొస్తే హ్యాపీ హోలీ తమ్ముడు బావగారు వచ్చారా హ్యాపీ హోలీ తమ్ముడు బావా హ్యాపీ హోలీ బావా హ్యాపీ హోలీ బావా హ్యాపీ హోలీ బావా హ్యాపీ హోలీ వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ బావగారు ఇవ్వాలి దావతి అంతేనా ఆవురా చేతులతో అడుక్కునేటోని ఎక్కమ్మటి ఆగు అక్క హ్యాపీ హోలీ ఎట్లా జరుపుకుంటారు అక్క పండుగ మస్త్ అక్క ఒకప్పుడు హోలీ ఎట్లుండి ఇప్పుడు ఎట్లుండి ఒకప్పుడు హోలీ ఓకే
ఓకే ఇప్పుడు హోలీ అని అంటే పక్కా జరుపుకోవాల్సిందే, నెల రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే, ఈవెంట్లకు పోవాల్సిందే. పైసలు బొక్క అయితే లేదు అక్క. ఆ, అదే తమ్ముడు, అప్పుడంటే అసలు సంబంధమే లేదు. ఇప్పుడు బావకి ఫుల్ పైసలు. ఇంతకుముందు 10 రూపాయల రంగుతోనే అయిపోతుండే, ఇప్పుడు వేలకు వేలగా అవుతుంది. ఇప్పుడు వేలకు వేలగా అవుతుంది. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు. తాగుతాడులే. వీళ్ళ సంతోషం మనకు నాశనం అనమాట. అంతేగా అంతేగా. బావ చాలా తెలివి కల్లోడు, చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. అక్క ఇంకేవాళ్ళు ఓ అక్క, అక్క నిమ్మరసం తర్వాత అవుతాం అక్క, ఏమున్నది అక్క. అక్క ఆంధ్ర వచ్చిందండి వయ్యారి. అయ్యో బాబు చెప్పలేదు మరి. అక్క ఎక్కడికి వెళ్ళి వచ్చారా మీరు? ఎక్కడికి వెళ్ళి వచ్చాను అనుకుంటున్నారు మీరు? నేనైతే మీ ఇంటి దగ్గర నుంచి వచ్చాను అనుకుంటున్నా. కాదు, వేరే ఈవెంట్కి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. అవునా నిజమా? మొత్తం ఒకటే డేలో 2 ఈవెంట్లు కంప్లీట్ చేశారా? ఎన్ని కావాలంటే అన్ని ఫినిష్ చేయొచ్చు కదా. ఎలా ఉందండి ఒకప్పుడు హోలీ పండుగ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మనం చేసుకునేదాన్ని కావాలంటే ఇచ్చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి 100 రూపాయలే ఉన్నాయి. ఎలా ఉందండి పండుగ? మనం ఎట్లా చేసుకుంటే అట్లనే ఉంటుంది. మనం ఒకప్పుడు ఎలా ఉండండి, ఇప్పుడు ఎలా ఉంది? చేసుకోవద్దు అంటే ఇంట్లో తిని వండొచ్చు. ఏం చెప్పినావు ఒక ఆన్సర్ సింపుల్గా చెప్పినావు. ఇగో పబ్లిక్ పండగ లెక్క చేసుకోవాలి కానీ పిచ్చి పిచ్చి రంగులు తీసుకొని ఇష్టం పానాల మీదకి తెచ్చుకోకూడదు. ఏమంటారా? అంతే కదా మరి. మనం ఇగో పండుగ చేసుకోవాలి, పానాల మీద తెచ్చుకోవద్దు. అదే డైలాగ్ మళ్ళీ చెప్పాను. పండగ చేసుకోవాలా, పానాల మీద తెచ్చుకోవద్దు. చెప్పింది చెప్పరా అంటే అన్నిటికీ రెడీ ఉంటావు, సొంతంగా ఏం చెప్పరు. ఎవరా నువ్వు? ఏం మంచిరా. రైట్ దోస్తులు కాదు ముచ్చట. ఇగో చూసిలు కదా, ఒక అన్ననేమో సాంప్రదాయం మోదుగు పువ్వు మళ్ళీ సంస్కృతి అని చెప్పేసి అన్నాడు. ఇంకొకనేమో ఇలా ట్రెండ్ ఎట్లా నడితే అట్లనే పండుగ అయితే అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. కానీ ఏదేమైనా పండుగ అనగానే జర పబ్లిక్ మాత్రం పర్సన్ అవుతారు. గీ నడవ గిట్లా కాకుండా ఏ పండుగ ఒకప్పుడు ఎట్లా చేసుకున్నా గట్ట చేసుకొని సంబరంగా ఉంటుంది. పానాల మీకు రాదు, మంచిగా ఉంటుంది. చెప్పురా పై నువ్వు కూడా వాళ్ళకి మంచిగా ఉంటుంది. రైట్ దోస్తులు, మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉంటారు మన పూరా లోకల్ దోస్తీ వార్తలు. రైట్ పోయేద్దాం దోస్తులు. నమస్తే పోదాం పరే, లేట్ అవుతుంది, ఎండ బాగా కొడతాను.